ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? అదిగో ఆ సూర్యకాంతంతో. నాన్న కోలుకుని మన ఇంటికి వచ్చిన తర్వాత మనం తనని పెట్టిన కష్టాల గురించి, చిన్నప్పుడు తేజని పెట్టిన కష్టాల గురించి పూజకి చెప్తారంట. అప్పుడు పూజ చేతిలో మనకి జింతాత చితా చితా జింతాత తా అంట. అనవసరంగా అశ్రద్ధ చేశానే. ఇది బాగా ముదిరిపోయింది. హా? అంటే నాకు పిచ్చి పట్టింది అంటున్నావా? ఒసే సూర్యకాంతమా, నువ్వు చేసే పనుల వల్ల నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారే మా వాళ్ళు. చూసావా? ఉసై, మాకెవ్వరికి కనపడిన సూర్యకాంతం నీకు మాత్రమే ఎందుకు కనపడుతుంది? అదే అక్క నా కర్మ. నేనేం మాట్లాడినా తను కౌంటర్ ఇస్తుంది. నేను కనబడితే చాలు ఈ అంటూ వెకిలిగా నవ్వుతుంది. నేను కిచెన్ లో ఉంటే కిచెన్ లోకి వస్తుంది. నేను బెడ్రూమ్ లో ఉంటే వచ్చి నా పక్కనే కూర్చుంటుంది. ఆఖరికి నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే బయట నిలబడి డోర్ కొడుతుంది. రా, బయటికి రా, వచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పు అంటుంది. నవ్వకు. నవ్వవంటే చంపేస్తాను నిన్ను. నేను వద్దంటున్నా, నువ్వు నవ్వుతూనే ఉంటావా? అసలు నీ ఫోటో ఇంట్లో ఉంటేనే కదే నువ్వు నవ్వేది, బయటకు వచ్చేది. నిన్ను ఆగవే. వదలక్క. పోనీ ఆగు. పగిలిపోయింది. ఫోటో పగిలిపోయింది. సూర్యకాంతం వెళ్ళిపోయింది. నవ్వవే. ఇప్పుడు ఎలా నవ్వుతావో నవ్వు. జింతాత చితా చితా జింతాత తా అను. అనవే అను. జరిగింది చూస్తుంటే నిజంగానే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారే. ఆవేశంలో సూర్యకాంతం ఫోటోతో పాటు తమ్ముడు ఫోటో కూడా పగలగొట్టేశావు కదే. పూజకి ఫోటోలంటే ప్రాణమే. వీటిని నువ్వు పగలగొట్టావని తెలిస్తే ముగ్గురిని కలిసి రేవెట్టేస్తుంది. అవును కదా, మరిప్పుడు ఏం చేద్దాం? ముందు ఈ ఫోటోలు తీసి ఎక్కడన్నా దాచేద్దాం. ఫోటోలు ఎదురుగా కనపడకపోతే పూజ అడుగుతుంది కదే. పిల్లి ఇంట్లోకొచ్చింది, అక్కడి నుంచి ఇటు దూకింది, దాని కాలు తగిలి ఫోటోలు పగిలిపోయాయని చెప్దాం అక్క. ఐడియా బాగుంది. బాగుంటది. అయ్యో మయందానా, ఏంటి ఇది? ఇక్కడ దాచాలే. ఈ గదిలోనే
ఎక్కడైనా దాచాలి. ప్రగతి, అక్కడ దాచి. ఇటివ్వు. అక్క, ఈ పర్స్ ఎవరిది? ఏయ్, ఆ పర్సు ఆ రౌడీదాన్ని అనుకుంటానే. అయితే పర్సులో ఏముందో చూద్దాం. అరే వద్దు, దానిలో ఏముంటది? ఎన్ని గెడ్డాలు గీసాం, ఎన్ని రికవరీలు చేసాం అనే పద్దులు చిట్టాలు తప్ప ఏముంటది? నా పర్సులో 1,00,000 రూపాయలుండాలి, మీరే తీశారని గొడవ పడినా పడుద్దది. ఎందుకొచ్చిన గొడవ? ఇటివ్వు, పడేద్దాం. సరే కాని ఆ ఫోటోలు దాచినట్టేనా? ఆ, దాచేసానక్క. హా, సరే పదండి. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీ అందరికీ గిఫ్ట్లు తీసుకొచ్చా. గిఫ్ట్లా? ఏంటి అవి? చెప్తా రండి. రా అత్తయ్య, రండి. రండి అత్తయ్య. ఏంటి నీ హడావిడి? అసలు గిఫ్ట్లేంటి? అంతా వివరంగా చెప్తాను. ముందు కళ్ళు మూసుకోండి. దేనికి? అబ్బా, కళ్ళు మూసుకుంటేనే గిఫ్ట్లు చేతిలో పెడతానంటుంది కదా, మూసుకుంటే పోలే. హ్మ్, చేయి చెప్పండి. బరువుగానే ఉంది. బంగారం ముద్దనుకుంటా. కాదు, వెండి ముద్ద అనుకుంటక్కా. ఐ థింక్ డైమండ్ అయి ఉంటుందక్క. భగవంతుడా, ఇంతకాలానికి నన్ను కరుణించావు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.